హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం నాకు చాలా ఇష్టమైన వంటయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అదేనండి ఎండు చేపలు వంకాయ పులుసు. ఎండు చేపలంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. వాటి ప్రత్యేకమైన రుచి వంకాయతో కలిసి ఈ పులుసు వేడి వేడి అన్నంలో తింటే నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు నేను ఎలా చేశానో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. భవానీ డైలీ జర్నీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీ మొదలు పెడదాం. ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను. వేడెక్కింది ప్యాన్. ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడైతే వంకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు రెడీగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కాగిన తర్వాత వంకాయ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి వేస్తానండి. ఎండు చేపలైతే ఉడికిన తర్వాత వాటర్ వేసి బాయిల్ అయిన తర్వాత వేస్తాను. అవి ఊరికే కలిసిపోతున్నాయండి. అందుకనేసి వాటర్ వేసి బాయిల్ అయిన తర్వాత అయితే వేస్తాను. కాగలేదురా. ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తాను. ఇప్పుడైతే వంకాయ, ఉల్లిపాయలు వేసాను కదండి. సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తాను. అంత లోపలలోను వాటర్ అది వస్తుంది కదా మూత పెట్టేస్తాను. మగ్గుతుందండి. మూత పెట్టేస్తాను. ఇప్పుడైతే టమాటాలు వేస్తున్నాను. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసి మూత పెట్టేస్తానండి. టమాటాలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మగ్గుతా ఉంటాయి. సాల్ట్ కూడా వేసాను కదా. ఎండు చేపలు అయితే వాటర్ వేసిన తర్వాత వేస్తానండి. ఇడిచిపోతున్నాయి చేపలు, అందుకనేసి వాటర్ వేసిన తర్వాత వేస్తాను. ఇప్పుడైతే పసుపు వేస్తున్నాను. పసుపు వేసి కారం వేసి ఒకసారి బాగా కలిపేసి వాటర్ వేస్తాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఎండు చేపలు కూడా కడిగి పెట్టేస్తుంది. ఇలాంటి చూపిస్తాయి కలిపేసి వాటర్ వేసి మూత పెట్టు. అప్పుడు నేను చూపిస్తాను. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. వంకాయ ఎండు చేపల కూర మీరైతే ఎలా వండుకుంటారో కామెంట్లో చెప్పండి. నేనైతే కారం ఎక్కువ తింటాను. మీ స్టోర్లో కారం ఎక్కువ తింటే బాగుంటుంది. ఇదిగోండి ఎండు చేపలు కడిగేసి రెడీగా పెట్టుకున్నాను. ఇది పొగ వేసిన చేపలు అండి. ఎండు చేపలు ఇంటి దగ్గర నుంచి ఎవరో వస్తుంటే రప్పించుకున్నా నాకు తెలిసిన వాళ్ళు. ఇప్పుడైతే వాటర్ వేస్తున్నాను. బాయిల్ అయిన తర్వాత బాయిల్ అయిన తర్వాత వేస్తున్నాను. తర్వాత వేద్దాం. అది వేస్తే శీతల సర్లే ఇంటి వేసినాక ఫైదా మీకు. ఇప్పుడైతే వాటర్ బాయిల్ అయింది కదండి. ఎండు చేపలు వేస్తున్నాము. ఎండు చేపలు వేసి కొంచెం సేపు తర్వాత నిమ్మకాయ జ్యూస్ వేస్తాను. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఎండు చేపల కూర అంటే నాకు చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది ఎండు చేపల కూర. చాలా మంది ఇష్టపడరు. నాకు చాలా ఇష్టం ఎండు చేపలు అంటే. ఎండు చేపలు ఏంది మరి నిమ్మకాయ రసం కూడా వేసేస్తున్నాను. ఇక్కడైతే మూత పెట్టేస్తానండి. అయితే ఎండు చేపల కూర ఎగిరిపోయింది కదండి. మసాలా అయితే వేస్తున్నాను. మసాలా వేసాను కాబట్టి పచ్చి వాసన వస్తుంది కాబట్టి కింద మూత పెట్టేస్తున్నాను. ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. కరివేపాకు కొత్తిమీర ఉంది కరివేపాకు చాలు పట్టు. ఇప్పుడైతే కొత్తిమీర కరివేపాకు వేస్తున్నాను. ఏదో మూత పెట్టి అలా కొద్దిగా ఎర్రలా అంటారు. చేపలు కలిసిపోతాయి. ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుందండి. ఇప్పుడైతే ఎండు చేపలు వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఛానల్ ని. వీడియో అయితే అయిపోయింది.